వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షంతో ఇటు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే జంట జలాశయాలు పొంగి పొర్లిపోతున్నాయి. ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఇటు మూసీ నదిలో కలుస్తుండడంతో వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా పెరిగింది. ప్రస్తుతం నేను ముషరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఒకసారి మూసీ నదికి సంబంధించినటువంటి ప్రవాహం చూసుకోవచ్చు, ఏ విధంగా ప్రవహిస్తుందో. మొత్తం కూడా ఒక ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు జంట జలాశయాల నుంచి కొన్ని వేల క్యూసెక్ల వాటర్ వచ్చి ఇక్కడ కలవటంతో ఒక్కసారి ఇక్కడ ఉధృతి అనేది పెరుగుతుంది. మొన్న కూడా ఇలానే ప్రమాదకర స్థాయిలో పెరగడంతో ఇప్పటికే బ్రిడ్జ్ని కూడా క్లోజ్ చేశారు. పక్కనే ఉన్నటువంటి ఏదైతే ధోబిఘాట్ ఉంటుందో మొత్తం కూడా ప్రస్తుతం మునిగిపోయిన పరిస్థితి. ఏదైతే వాటర్ ఎక్కువగా మొత్తం కూడా వాటర్ అనేది ఎక్కువగా అటు సైడ్ కూడా వెళ్ళటంతో ధోబిఘాట్లో ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మొత్తం కూడా ఏదైతే వాటర్ ప్రవాహం అనేది అటు సైడ్ ధోబిఘాట్కి వెళ్ళకుండా మొత్తం కూడా తవ్వి మొత్తం మట్టి కావచ్చు వీటినన్నిటి కూడా ఒక గోడలాగా వాళ్ళు చేస్తున్నటువంటి జేసీబీ సహాయంతో చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద భారీగా కురుస్తున్నటువంటి వరదలతో అటు ఏదైతే జంట జలాశయాలు అనేటువంటి ఉస్మాన్ సాగర్, హుసేన్ సాగర్ నుండి కొన్ని వేల క్యూసెక్ల వాటర్ వచ్చి ఇక్కడ కలవటంతో పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహించింది. ఇప్పటికీ ఇక్కడ ఉన్నట్టు ఎవరైతే స్థానికులు ఉంటారో ఎప్పటికప్పటికి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు పోలీసులు కావచ్చు అలర్ట్స్ చేస్తున్నారు. వరద ప్రవాహం అనేది ఎక్కువగా పెరిగి ఇంకా రోడ్డు వరకు వస్తే ఖచ్చితంగా వాళ్ళు వెకేట్ చేసి పక్కనే ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకో 2 రోజుల పాటు కూడా భారీగా వర్షాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న మొన్న 2 రోజుల పాటు దాదాపు నగర వ్యాప్తంగా 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దీంతో వాటర్ నాలాల నుంచి వచ్చేటువంటి వాటర్ కావచ్చు, అటు జంట జలాశయాల నుంచి వచ్చేటువంటి వాటర్ కావచ్చు మొత్తం కూడా వచ్చి ఇటు మూసీలో కలుస్తుంటాయి. దీంతో ఎక్కువ అదనంగా కొన్ని వేల క్యూసెక్ల వాటర్ అనేవి ఇక్కడ తోడవడంతో భారీగా వరద ప్రవాహం అనేది పెరుగుతున్నది. దీంతో ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతాల్లోకి అలౌ చేయడం, ఏదైతే ముషరంబాగ్ బ్రిడ్జ్ ఉన్నదో ఎవరిని కూడా అలౌ చేయటం లేదు. ఎందుకంటే వరద ప్రవాహం అనేది చాలా ఎక్కువగా ఉన్నది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసిన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అప్రమత్తం చేస్తున్నారు. అప్రమత్తం చేస్తే అందరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒకవైపు ఫ్లడ్ అలర్ట్ సైతం కొనసాగుతుంది. అటు జంట జలాశయాల దగ్గర ఇక్కడ ముషరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర మొత్తం ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు పాటించాలంటూ కూడా రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా నగరంలో దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడానికి అవకాశం ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. రాత్రిపూట ఇంకా ఏదైతే అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళేటువంటి బ్రిడ్జ్ ఉంటుందో ఆ పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు. పూర్తిగా క్లోజ్ చేసి ఎవరిని కూడా అలో చేయడం, రాత్రిపూట కొంచెం ఇబ్బందికరంగా ఉండటంతో ఎవరిని కూడా అలో చేయకుండా ఆ బ్రిడ్జ్ని అనేది పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు. 6 తర్వాత పూర్తిగా క్లోజ్ చేసి ఎవరిని కూడా అనుమతించడం. రాత్రిపూట వాటర్ ఫ్లో అనేది ఇంకెక్కువగా పెరుగుతుంది. సమయం గడిచే కొద్దీ వాటర్ ఫ్లో అనేది పెరగడంతో ఇప్పటికే అధికారులు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మానిటరింగ్ చూసి ఎన్ని క్యూసెక్ల వాటర్ అనేది ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఏ విధంగా ఉందంటూ కూడా స్పెషల్గా ఇక్కడ ఇంజనీరింగ్ విభాగం ఎప్పటికప్పటికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే చుట్టూ ఉన్నటువంటి స్థానికులు ఉంటారో వాళ్ళకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేసి ఇంకోవైపు అటు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ సైతం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లో కావచ్చు అవుట్ఫ్లో గురించి ఎప్పటికప్పటికి తెలియజేసినట్టు కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నారు. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల్లో భారీ వర్షాల నేపథ్యంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ముషరంబాగ్లో నివసిస్తున్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒకవైపు వరద ప్రవాహం అనేది భారీగా పెరగటంతో ఇప్పటికే ధోబిఘాట్ కూడా పూర్తిగా మూసేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల మేర నివసిస్తున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఏరియాలో ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఏ క్షణమైనా వాళ్ళు మూవ్ అవ్వడానికి సురక్షిత ప్రాంతాన్ని మూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఈ రైనీ సీజన్ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎక్కువగా జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఆ భారీ వరద నీరు అంతా కూడా వచ్చి మూసీ నదిలో కలవటంతో
మూసీ నదిని ప్రస్తుతం ఉప్పొంగి పొర్లిపోతుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మొత్తం నగరంలో ఉన్నటువంటి అన్ని నాళాలు కావచ్చు, అదేవిధంగా జంట జలాశయం నుంచి అన్ని కలెక్షన్ మొత్తం కూడా మూసీ నదిలో వచ్చి కలవటంతో పెద్ద ఎత్తున ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఎవరు కూడా ఇక్కడికి రావద్దు ఎవరు అంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసిన. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి, అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్ళాలంటూ కూడా పూర్తి స్థాయి ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో ముషిరాబాద్ బ్రిడ్జిని మొత్తం కూడా ఒకవైపు పూర్తిగా క్లోజ్ చేసి, రాత్రి అయిందంటే చాలా పూర్తిగా క్లోజ్ చేసి ఎవరిని కూడా వెహికల్స్ని అనుమతించకుండా మొత్తం వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచనలు జారీ చేసిన. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి అటు అధికారులకు సైతం ఎప్పటికప్పటికి సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి మన కోడలుగా కనిపిస్తుంది. కెన్ విజయ్తో కలిసి శిల్ప అటవే హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.